మీరు ఏ ఛాంపియన్ అయినా తీసుకోండి. నేను నా వీడియోస్లో ఎన్నో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, ఎన్నో స్టోరీస్ చెప్పాను. దశరథ్ మాంజీ, ప్రీతి శ్రీనివాసన్, దీపా మలిక్, మహమ్మద్ అలీ, మీరు ఏ స్టోరీ అయినా తీసుకోండి. వాళ్ళు కష్టపడ్డారు కానీ ఎఫర్ట్. వాళ్ళకి సెట్ బ్యాక్స్ వచ్చినాయి కానీ డిమోటివేట్ అవ్వాల. వాళ్ళు ఫెయిల్ అయ్యారు కానీ పర్సిస్టెన్స్ వదిలేలా. వాళ్ళకి చాలా ఇబ్బందులు వచ్చినాయి కానీ ఇంటర్నల్ మోటివేషన్తో వాళ్ళు పనిచేశారు. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? వాళ్ళ చేసే పనిలో ప్యాషన్ ఉండటం చాలా పవర్ఫుల్ అండి. ప్యాషన్ అనేది, ప్యాషన్ లేని జీవితం ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళు ఎలా ఉంటారంటే జీవశవాల్లాగా ఉంటారు. బతికున్న శవాలు. శవంలో ఏమీ చలనం ఉండదు, డెడ్ బాడీలో ఏమీ ఫీలింగ్స్ ఉండవు, ఏమీ చలనం ఉండవు. వీళ్ళేంటంటే ఫిజికల్గా బతికున్నారు అంతే. ఏమో చేస్తున్నాం, పొద్దున్నే ఉద్యోగానికి పోవాలి, సాయంత్రం ఇంటికి రావాలి, ఇంట్లో వాళ్ళతో ఏదో కాసేపు టైం స్పెండ్ చేయాలి, మళ్ళీ పొద్దున్నే లేస్తాం, మళ్ళీ ఉద్యోగానికి పోతాం, మళ్ళీ వస్తాం. ఫ్రైడే రాగానే కొంచెం ఎనర్జీ వస్తుంది, అప్పుడు ఉద్యోగానికి కాకుండా ఇంకెక్కడికో పోతున్నారు. ఏదో నడుస్తుంది. నీ గోల్స్ ఏంటి? వాళ్ళ గోల్ లేదు, ఏం లేదు, ఏదో చెల్తా. అర్థమవుతుందా? దీనివల్ల వచ్చే నష్టం ఏంటంటే అండి, సంపాదించకుండా ఉండం, కెరియర్లో ముందుకెళ్తాం, వెళ్ళకుండా ఉండం, ఎదుగుతాం, ఎదగకుండా ఉండం. కానీ సక్సెస్ కూడా వాళ్ళకి ఎంటీనెస్ ఇస్తుంది. వాళ్ళు సక్సెస్ అవుతారు కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు. ప్యాషన్ ఈజ్ ద అల్టిమేట్ రిసోర్స్ అండి. అత్యద్భుతమైన రిసోర్సెస్ హ్యూమన్ బీయింగ్స్ అంటారు. నేనేమంటానంటే ఆ హ్యూమన్ బీయింగ్స్లో గనక ప్యాషన్ అనే రిసోర్స్ కనుకుంటే వాళ్ళు యూస్ఫుల్ కాదు, మోస్ట్ పవర్ఫుల్ రిసోర్సెస్గా ఎదగగలరు.